రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది బీజేపీ. రైతు సమస్యలపై జనంలోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లనున్నారు కాషాయ నేతలు. జిల్లా, మండల, గ్రామ కేంద్రాల్లో పర్యటించి సమస్యలపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ పర్యటనతో వచ్చిన జోష్ను కొనసాగించాలని ప్రణాళికలు వేస్తోంది కమలం పార్టీ. రాష్ట్రంలో రైతులు ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్దమవుతోంది కమలం పార్టీ. రైతు కోసం బీజేపీ భరోసా పేరుతో జనంలోకి వెళ్లనున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల నేతలు పరిశీలించనున్నారు. ఈ నెల 25న సోమవారం నుంచి పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను చూడనున్నారు. అక్కడే రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొంటుందని రైతులకు వివరిస్తామంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలులో ఆలస్యమవుతుందని చెప్తున్నారు. హైదరాబాద్లో స్టేట్ పార్టీ ఆఫీసులో భేటీ అయిన ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేశారు. పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సహా కీలక నేతలు పాల్గొన్నారు. రైతు సమస్యలతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు కమలం నేతలు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు కాషాయ లీడర్లు. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ హాజరు కానున్నారు. జాతీయ అధ్యక్షుడి టూర్ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారు కమలం నేతలు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కేవలం 24% వడ్లు కొన్నారని విమర్శించారు. బీజేపీ ముఖ్య నేతలంతా కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తామని చెప్పారు. జొన్నలు ఎందుకు కొనలేదో, మక్కలు ఎన్ని కొన్నారో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఏలేటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. రైతు గోచపడతా ఉన్నాడు కాబట్టి, బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. రైతన్న సమస్యలు తెలుసుకోవడమే కాకుండా రైతు గోసకి బీజేపీ భరోసా ఇచ్చి వారి వెంట మేము నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు కాషాయ లీడర్లు. దీనిలో భాగంగానే వరుస ప్రజా పోరాటాలతో జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు కమలం నేతలు.